అవకాశం ఇచ్చిన దైవ సేవకునికి కూడిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. చిన్న పాట పాడుకుందాము. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము, పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము. నీ కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము, పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నా ముఖమున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడ మహోన్నతుడ, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాన్న, నీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నా. ఈ దినాన్ని వరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కృపలో కాపాడుతున్నందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నువ్వు మాట్లాడిన రీతిగా మమ్మల్ని మేము ప్రకటించేవారుగా, మమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మేము జీవించాలి. మా ఆలోచనలు మా తలంపులు కాదు, నీ ఆలోచనల ప్రకారంగా మాతో మీరే ఉండి మమ్మల్ని నడిపించమని, నీ సహాయం మాకు అనుగ్రహించమని, వాక్యం ద్వారా మాతో మీరే మాట్లాడమని, మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. మరందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఉదయకాల సమయంలోనే నేను వాక్యాన్ని సిద్ధపడలేదు, ప్రార్థన చేస్తున్నాను. మరి నేను కుటుంబారాధన ఉదయకాల సమయంలో కుటుంబారాధన చేసుకుంటాను. కుటుంబారాధన చేసుకొని మరలా 10 నిమిషాలు పడుకుంటాను అనమాట. అందులో నాకు ఇప్పుడు కూడా నేను అలాగే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని నేను ఎప్పటి నుంచో దేవుడు నాతో మాట్లాడుతున్నారు, బయలుపరచమంటున్నారు, చెప్పమంటున్నారు, కానీ నేను అవి చెప్పను ప్రభా, నేను చెప్పను అని చెప్పేసి నేను దేవుడికి చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు కూడా నాకు దేవుడు అది మాట్లాడారు. అది మరి ఏమనుకున్నా పర్వాలేదు, దేవుడు నాతో మాట్లాడేది నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను. అయితే చూడండి, నేను ఇందాక పడుకున్నప్పుడు నాకు దేవుడు సూటిగా మాట్లాడి ఉన్నారు. ఒక స్త్రీ అంట అక్కడికి వచ్చింది, అంటే మన దాంట్లో వచ్చి చెప్తుంది, ఇదేమీ పర్వాలేదు, ఏమి ఉన్నా ఏమి పర్వాలేదు. ఆవిడ ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. ఆవిడ, నేను ఎలా చెప్పాలంటే భయంకరమైనటువంటి ఎక్కువగా, అంటే అలంకరణతో ఎక్కువగా అలంకరించుకొని
ఆవిడ పెట్టుకొని ఏమంటుందంటే, ఇవున్నా పర్వాలేదు అంటుంటే, దేవుడు నాకు చెప్తున్నారట, ఆవిడ అంత చెప్తుంటే నువ్వెందుకు ఏమీ అనట్లేదు? నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? వాక్యాలున్నాయి కదా! నువ్వెందుకు చెప్పటం లేదు ఆవిడకి? అని నాకు స్పష్టంగా చూపిచ్చి మాట్లాడారండి. అప్పుడు నాకొక వాక్యం చెప్పారు. ఏం చెప్పారంటే, ఆహ్, కయీను, హేబెలు యొక్క బలి చూపిస్తూ, మరి హేబెలైతే శ్రేష్టమైనది మరి సమర్పించుకున్నాడు. మరి నువ్వెందుకు అది చెప్పటం లేదు అని చెప్పి నాకు చెప్పారు. నేను ఎలాగైనా బయలుపరచబడాలనుకోని వచ్చేసరికి దర్శనంలోని దేవుడు ఆ మాట నాకు తెలియపరచమన్నారు. దయచేసి నేను ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. వాక్యం ద్వారా నేను మరి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఆవిడ మన ఇది ఏమంటారు, ఎక్కువగా మొబైల్స్‌లోని ఆవిడ యూట్యూబుల్లోని ఆవిడ వస్తూ ఉంటుంది. ఆవిడ గురించి మరి ఆవిడ చూపించున్నారు. ఆవిడ ఏ పాటలు పాడుతది, బేస్ వాయిస్‌తోని పాడుతది. ఆ పాటలన్నీ కూడా మరి ఎలా ఉంటాయంటే, మరి విని వాళ్ళకి ఎలా ఉంటదో తెలీదు గానీ, అన్ని జనులైతే మాత్రము చాలా ఉప్పొంగిపోతారు. ఆ పాటలు పాడి డాన్సులు వేస్తారు. భయంకరంగా మరి ఆవిడ చేసిన దాన్ని మరి అంత వాళ్ళు ఇదైపోతారు. కానీ అది వినే నిజంగా ఆత్మీయంగా దేవుని ఆత్మచేత నింపబడిన వారికైతే పాట వింటున్నప్పుడు చాలా వేదన కలుగుతది. అయ్యో! ఏంటి ఇంత దారుణంగా వీళ్ళున్నారు, దేవుని నామానికి అవమానంగా బ్రతుకుతారనే విధమైనటువంటి వాటిగా కనిపిస్తూ ఉంటది. ఆవిడ గురించి చూపించి ఈ విధంగా చెప్పారు. ఈ ఈ సమర్పణ విషయంలోకొచ్చేసరికి చాలామంది సమర్పణ విషయంలోని దేవుడు హృదయాన్ని కోరుకుంటున్నారు, శరీరముతో ఆయనకి పని లేదు అంటూ చాలామంది మాట్లాడతారు. కానీ దేవుడు హృదయాన్ని కోరుకుంటున్నారు. కానీ హృదయముతో పాటు ఆయన శరీరాన్ని కూడా, శరీరము శుద్ధి కావాలి, ఆత్మ అనేది మనలో శుద్ధి ఉంటే ఈ 2 దేవుడు అంగీకరిస్తారని మరి వాక్యం తెలియపరుస్తుంది. అంటే ఎవరి వారి పరిస్థితిని బట్టి దేవుడు వారికి మాట్లాడిన దాన్ని బట్టి వారి సమర్పణ జీవితం ఉంటుంది. ఇది నాన్న మాత్రం నాతో దేవుడు మాట్లాడమని చెప్పింది మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ ఎవరినైనా బాధపరిస్తే నన్ను క్షమించండి. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు మరి నిర్గమకాండం 32వ అధ్యాయంలోని దేవుడు వారిని నడిపిస్తున్నారు. నడిపిస్తున్నప్పుడు వారేం చేశారట అక్కడ, మోషే ఏమో 40 రోజులు ఈ బిడ్డల కోసం, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల కోసం మరి 40 రోజులు ఉపవాసంతోని మరి కొండకి వెళ్ళి దేవుడు ఆజ్ఞనిస్తానంటున్నాడు. 10 ఆజ్ఞలు మీకు ఇవ్వాలనుకుంటున్నారు. నేను వస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని ఆగిపోతే, ఈ మోసేవాడు ఏమయ్యాడో మాకు తెలీదు. మీరేం చేయాలి నాకసలు అర్థం కావట్లేదు. ఈ మోషే మరి 40 రోజులయింది. ఇంకా కొండ నుంచి కిందకి రావట్లేదు. మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు మరి సనుక్కొని, గొనుక్కొని మోషే మీద తిరుగుబాటు చేసి, అక్కడ ఉన్నటువంటి అహరోను అంటే ఆళ్ళ అన్నయినటువంటి అహరోను దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చెప్తున్నారట, మా ముందర నడుచుటకు ఒక దేవతను మీరు తయారు చేయండి అని చెప్తే అహరోను భయపడిపోయాడు. భయపడిపోయి ఎక్కడ మనల్ని చంపేస్తారో అని చెప్పేసి భయపడిపోయి ఏం చేశాడట, సరే మీ చెవులో ఉన్నవి, మీ ముక్కులో ఉన్నవి, మీ ఒంటి మీద ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ బంగారు ఆభరణాలు తీసుకొని రండి అని చెప్పి 32వ అధ్యాయంలోని వారు చెప్పినట్లుగా భయపడిపోయి దానిని ఒక పోత పోసినటువంటి ఒక దూడగా తయారు చేస్తారు. ఆ దూడని అంటే నంది అంటారు. ప్రెజెంట్ ఇప్పుడు అదే ఏలుబడి చేస్తుంది. ఆ నందిని వారు తయారు చేసినప్పుడు ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించినటువంటి దేవుడైన యెహోవా ఇదే అని పేరు పెట్టుకొని వారు వెళ్తున్నారు. అంటే దేవుడిని అక్కడ విడిచిపెట్టారు. వారు తమకి ఏర్పరుచుకున్నటువంటి ఒక బొమ్మను వారు దేనితో తయారు చేశారట, వారి కుమార్తెల దాంట్లోని కుమారులు వేసినటువంటి ఆ వస్తువుల ద్వారా మరి ఆ బొమ్మను తయారు చేశారు. ఆ బంగారు దూడను తయారు చేయడం వలన అక్కడ దేవుడికి కోపం వచ్చి, నువ్వు ఈ రప్పించినటువంటి ప్రజలు మరి చెడిపోయారు.
మీరు కొరకు మరి బంగారు దూడను తయారు చేసుకున్నారు గనుక నేను వాళ్ళతో కూడా రాను అని చెప్పేసి మోషేకు ఖండితంగా చెప్పారు 32వ అధ్యాయంలోనే స్పష్టముగా. 32వ అధ్యాయంలోని స్పష్టంగా చెప్పేటప్పుడు వాళ్ళందరూ భయపడిపోయి, "మేము చేసిన తప్పులను క్షమించండి. మేమేం చేయాలి మాకు తెలియటం లేదు" అంటప్పుడు, "ఇగో నీ కోపం దేవుడు కోపం రగిలిపోతుంది. దేవుడైతే వారిని చంపేస్తాను. నీకు కొత్త జన్మ ఇస్తానంటే" మోషే మళ్ళా ప్రాధేయపడుతున్నారు. మోషే మరలా ప్రాధేయపడినప్పటికి కూడాను 33వ అధ్యాయంలోని ఏం చెప్తున్నారంటే 33వ అధ్యాయము 3వ వచనములోని మీరు లోబడినొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మల్ని సంహరించదునేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవరునూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక్క క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయమని చెప్పమనెను. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంటే ఫస్టు ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయంలోని వారు ఐగుప్తీయులను దోచుకుంటారు. ఐగుప్తులను దోచుకున్నప్పుడు అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి బంగారము, అక్కడ ఉన్నటువంటి విలువైన ఆభరణాలు అన్నీ కూడా వారు దోచుకుంటారు. అప్పుడు దేవుడు అక్కడ ఏమీ అనలేదు. సమర్పణ విషయంలో, వస్తువుల విషయంలో అక్కడ ఏమి చెప్పలే. కానీ 32వ అధ్యాయానికి వచ్చేసరికి వీరు ఎప్పుడైతే వారు ఇలాగా హేయకరంగా చేశారో, ఆ దూడను వారు తయారు చేశారో అది ఏమిటట? విగ్రహముతో సమానము. అందుకే దేవుడికి కోపం వచ్చి, మీరు ఎన్నిసార్లు చెప్పినా లోబడనొల్లట్లేదు కాబట్టి నేను మీతో కూడా రాను అన్నారు. అయితే మరి మేమేమి చేయాలి అంటే, మీ మీద ఉన్నటువంటి మీ ఆభరణములను తీసివేయండి. అప్పుడే నేను వస్తానని. ఆభరణము అంటే విగ్రహముతో సమానము. దానిని వాళ్ళు అలా తయారు చేశారు కాబట్టే అది దేవుడికి హేయమైనది కాబట్టి వారక్కడ తీసిన తర్వాతే మరలా వారు ముందుకి కదిలారు. ఈ విధంగా ఇక్కడ దానివల్ల జరిగింది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆభరణములను తీసివేయండి అని చెప్తారు. కొంతమంది పాస్టర్ గారు చెప్తే సరే అని చెప్పి చాలామంది తీసేస్తారు. కానీ తీసేసినంత మాత్రాన దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తారనేది నేను అనటం లేదు. అలాగే పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ హృదయం ఎలా ఉన్నదనేది దేవుడికి తెలుసు. కానీ నేనేం చెప్తున్నానంటే శరీరం అనేది శుద్ధి కావాలి, ఆత్మ అనేది శుద్ధి కావాలి. నేను కొత్తగా ఉండేటప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు దేవుడు సమర్పణ విషయంలో నాతో మాట్లాడేవారు. నువ్వు నా సేవకు సమర్పించుకో, నీ శరీరంలో ఉన్నటువంటి ఆభరణములను కూడా తీసివేయు అంటే, అది కాదు ప్రభా, అలా కాదు ప్రభా, అగో ఆళ్ళు పెట్టుకుంటున్నారు కదా, పెద్ద పెద్ద పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళ హృదయాన్ని కోరుకుంటున్నావు కదా, ఇవన్నీ నీకెందుకు, ఇవన్నీ అవసరం లేదు కదా ప్రభు, నువ్వు హృదయాన్ని ఒక్కటే కదా నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పి నేను ఎన్నో సార్లు దేవుడితో మాట్లాడితే దేవుడు ఎన్నో సార్లు నాకు ఎన్నో విధాలుగా మాట్లాడారు. నిర్గమకాండములో ఈ 32వ అధ్యాయం 33వ వచనము ఎన్నిసార్లు చూపించారో నాకు. ఎన్నోసార్లు బయలుపరిస్తే నేను తిరస్కరించాను. అది పాత నిబంధన ప్రభా, పాత నిబంధనల గురించి చెప్తున్నారేంటి అని చెప్పేసి అనుకుంటే నాకు కొత్త నిబంధనలో కూడా ఎన్నో చూపించారు. అప్పుడు నేను దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను మామూలుగున్నది వేరు, కానీ సమర్పించుకున్న తర్వాత నాకున్నటువంటి దాన్ని అంతటిని నేను సమర్పించుకున్న తర్వాత అది హృదయం అయితేనేమి, నా వస్తువులైతేనేమి సమస్యను సమర్పించుకున్న తర్వాత నా జీవితం అనేది ఒక ప్రత్యేకంగా అనిపించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజముగా ఆ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నాకెవరు చెప్పినా నేను పట్టించుకోలే. ఎందుకంటే నేను కూడా అన్నీ అందరిలాగే మాట్లాడాను. వారు అలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు హృదయం దేవుడికిస్తున్నారు, హృదయం ఉంటే చాలు, ఇవేమి పని లేదు అంటప్పుడు శరీరము, ఆత్మ నాకు 2 కావాలి. సజీవయాగంగా నీ శరీరాన్ని నాకు కావాలి. సమర్పించుకో అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఎన్నో వాక్యాలు తిమోతి రాసిన పత్రికలోనైతేనేమి, మరి
ఎన్నో మరి ఆ స్త్రీ విషయంలోనైతేనేమి, పేతురు రాసిన మొదటి పత్రికలోని ఇవన్నీ గమనిస్తున్నప్పుడు, తర్వాత ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని అది వేశ్య, అది ఎలాగ ధరిస్తదో ఆభరణాలు, వాటిన్ని విషయంలోనూ దేవుడు నాకు బయలుపరిచిన తర్వాత అప్పుడు నేను సమర్పించుకున్నాను. అది విగ్రహంతో సమానము. వాటిని మనము ధరించకూడదు అని చెప్పేసి. అయితే ఈ సమర్పణ విషయంలోని కొంతమందికి కొన్ని ఆటంకాలవుతాయి. దేవుడు మాట్లాడినప్పటికి కూడా కొన్ని పరిస్థితులు ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడానికి, అలా ఉండకూడదు, ఇలా ఉండేవరకు అని చెప్పి ఆటంకపరుస్తున్నప్పుడు మనం దానిని అభ్యంతరం పెట్టకూడదు. తర్వాత దేవుడు మనతో మాట్లాడితే ఖచ్చితంగా మనం సమర్పించుకోవాలి. కొంతమంది ఏమంటారు తెలుసా? అమ్ ఈ వీటిపై కొంతమంది చాలా ఎక్కువ మంది ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. భయంకరంగా వేసుకుంటూ దేవుడనేవారు హృదయాన్ని కోరుతున్నారు. వీటి పని లేదని చెప్పి మరలా వాళ్ళ చేస్తూ ప్రసంగిస్తూ ఉంటూ ఉంటారు. అలా చెప్తున్నప్పుడు మరి ఇంతమంది ఎందుకు సమర్పించుకున్నారు? దేవుడు మాట్లాడకుండా వాళ్ళకి అవసరం లేదు కదా! వీటిపైన వాళ్ళకి లేదు కదా! వారెందుకు సమర్పించుకున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి. చాలామంది ఇప్పుడు డినామినేషన్స్ ఇవన్నీ అవసరం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ఆ ప్రకారంగా చేయడం అనేది స్పష్టం. రోజు నేను ఉదయకాలం వేకువజామున లేసి ప్రార్థించుకున్నప్పుడు నాకు బయలుపరచమనేదే నేను బయలుపరిచాను. నేను ఎన్నో సార్లు దేవుడు నాకు సమర్పణ విషయంలో మాట్లాడమనేవారు. కానీ నేను ఇంగ లేదు ప్రభువా! అది వద్దు. ఎందుకంటే నాతోను మాట్లాడే ఉన్నావు కదా! అంటే, లేదని ఈరోజు ఆవిడని చూపించారు నాకు. ఆవిడని చూపిస్తూ ఆవిడ అక్కడ మాట్లాడుతుంటే, "నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు. మాట్లాడు." అసలు ఈరోజు నేను సమర్పణ విషయంలో మాట్లాడాలని దేవుడు నాకు బయలుపరిచారు కనుక, ఒకవేళ ఎవరినైనా నేను కించపరిచినా, ఒకవేళ ఎవరికైనా అబ్ ఒకవేళ మీరేమైనా బాధపడితే నన్ను క్షమించండి. దేవుడు నాతో మాట్లాడినందుకు నేను మీకు బయలుపరుస్తున్నాను. ఈ విధముగా మరి ఎంతోమంది ఈ వాళ్ళని చూస్తూ ఉంటూ ఉంటారు. ఆవిడెవరో కాదండి. ఆళ్ళ ప్రసన్న బోల్డ్ అని ఆ సిస్టర్ గారిని చూపించారు. ఆవిడ భయంకరంగా ఆహ్, ఎలా రెడీ అయిందంటే చాలా ఒంటి నిండా ఆభరణాలు, మరి మేకప్‌లు, లిప్‌స్టిక్‌లు అవన్నీ రాసుకొని ఆవిడ ప్రసంగం చేస్తూ, దేవుడు ఇవన్నీ కోరుకోరు. పెట్టుకోవచ్చు. పెట్టుకోండి పర్వాలేదు. అని అంటూ ఆవిడ ప్రసంగిస్తుంటే చెప్తుంది. పక్క నుంచి దేవుడు నాకు స్వరం వినిపిస్తూ, ఆవిడ మాట్లాడుతుంటే నువ్వెందుకు చెప్పటం లేదు ఇది అనమాట నాకు. భయమేసింది నాకు. కనుక నేను ఇలాగ చెప్పాను. అక్కడ ఏంటంటే ఒకటో రాజుల గ్రంథంలోని అక్కడ ఆహ్, ఒక స్త్రీ ఉంటది. ఆవిడేమో ఎవరిని పడగొట్టాలంటదంటే హుషై అనే ఒకటటువంటి ఒక సేవకుల్ని అక్కడ ఒకటో రాజుల గ్రంథంలో ఉంటది. ఆవిడ ఎలా రెడీ అవుతదంటే బంగారు నగభూషణాలు ధరించుకుంటూ ముఖమున ఒక రంగు పూసుకొని అతన్ని పడగొట్టాలని చూస్తది. కానీ ఆవిడేం చేస్తదట, యెజెబెలు కిటికీల నుంచి కింద పడి చనిపోద్దనమాట. ఆ స్త్రీ గురించి. యెజెబెలు స్త్రీ. ఇప్పుడు ప్రపంచంలోని ప్రజలను భయంకరమైనటువంటి నాశనంలోనికి నడిపిస్తున్నటువంటి స్త్రీ. ఆ హేయమైన స్త్రీ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని మరి ఒక సువర్ణ చేత పట్టుకొని ఒక పాత్రను పట్టుకొని ఉంటది. ఆ 17వ అధ్యాయంలోని. ఆవిడ ఎలా ఉంటదో ఆవిడ వర్ణనను కూడా వివరిస్తారు. ప్రెజెంట్ ఇప్పుడు ఎంతోమంది ఆ యొక్క యెజెబెల్ స్త్రీ అనేటువంటి మోసములోని పడిపోతూ ఉంటున్నారు. ఆవిడ ఏ విధంగా ఉందో ఇప్పుడు ప్రెజెంటు క్రైస్తవులు కూడా అలాగే బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఒక ముస్లిం అమ్మాయిని, ఒక హిందూ అమ్మాయిని, ఒక క్రిస్టియన్ సహోదరిని ముగ్గురిని మనం ఒక దగ్గర పెట్టి ఇందులోని యేసుప్రభుని నమ్ముకున్న బిడ్డ ఎవరు అనంటే వారు ఎవరిని చూపిస్తారు? ఇప్పుడు హిందువులనేవారు మొత్తం అన్నీ పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకుంటారు. శుభ్రంగా అలంకరించుకుంటారు. ముస్లిం అనేవారు అన్నీ పెట్టుకుంటారు. బొట్టు ఒకటి పెట్టుకోరు. క్రైస్తవులు అనేవారు సరిగ్గా ఉంటే దేవుడిని మాట్లాడి సమర్పణతో ఉండి అక్కడ ముగ్గురు ఉంటారు. అప్పుడు వేరియేషన్‌లో ఎవరు అంటే ఆ సమర్పణ కలిగినటువంటి స్త్రీనే చూపిస్తారు. వీళ్ళు క్రిస్టియన్స్ అని. అంటే నేను చెప్తుందేంటంటే సమర్పణ విషయంలోని మనము దేవుడిని అడగాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిజమా?
కాదా? వాక్యాన్ని మనం పరిశీలించి దేవుడు మనతో మాట్లాడితే అప్పుడు మనం ఒక నిర్ణయానికి తీసుకొని రావాలి. చాలామంది ఈ బోధ విషయంలోనే ఇక్కడ ఈ సమర్పణ విషయంలోనే అవును. ఇప్పుడు ఏంటంటారు ఇక్కడ పేతురు రాసిన పత్రికలోని అది బంగారు ఆభరణములు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక మరి ఏ అలంకారం ఉండాలని అక్కడ స్పష్టంగా రాశారు. సాధువైనట్టియు, మృదువైనట్టియు అక్షయ అలంకారం మీకు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. కానీ ఈరోజు అంతరంగ స్వభావం అనే అలంకారం చేత అలంకరించుకోకుండా భయంకరంగా మరి హ్మ్. క్రైస్తవులనేవారు కొంతమంది అలాగా వాటిపై ఎక్కువ ధ్యాస పెడుతూ, లోకం మీద ఆశ పెడుతూ, వాటిపైన ఆలోచన చేస్తూ ఉంటారు. మా పిల్లలకి మా కొంతమంది వచ్చి అడుగుతారు. "అదేంటండి మీ కుట్లున్నాయి, మీరు అప్పుడు పెట్టుకునేవారా ఏంటి? మీ పిల్లలకి పెట్టొచ్చు కదా! పోనీ మీరు పెట్టుకోకపోయినా" అని చెప్పి నాతో మాట్లాడినప్పుడు, దేవుడు అవి హేయమైనవి. దేవుడు అవి విగ్రహంతో సమానమండి. వాటిని దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. మేము ఇంతవరకు లోకంలో ఉన్నాము. లోకం నుంచి విడిపింపబడి దేవుడు మాట్లాడిన ప్రకంగా ఆయనలోనికి సమర్పణలోనికి వచ్చి ఉన్నామండి. మరలా పిల్లల్ని లోక సంబంధమైన వాటిని మరలా మేము వాళ్ళకి ఆశ పుట్టించలేమండి. వాటిని మేము వాళ్ళకి మరీ ధరింపు చేయము అని చెప్పిన తర్వాత, ఓహో! అని చెప్పి చాలామంది ఆ మాట చెప్పేటప్పటికి వాళ్ళు మౌనమైపోతూ ఉంటారు. మీకు తెలుసా అండి, మనం చిన్నతనం నుంచే పిల్లల్ని సమర్పణలో పెంచితే దేవుని మహిమ అనేది ఆళ్ళకుంటది. పిల్లల్ని చిన్నతనం నుంచే సమర్పణ జీవితంలోని పెంచితే ఆ మహిమ అనేది వేరుగా ఉంటది. నేననేది ఇప్పుడు శరీరమే నేను సమర్పించుకోమని చెప్తం లేదు. ఆత్మ అంటే మన శరీరంతో పాటు మన లోపల ఉన్నటువంటి హృదయం కూడా, మన అంతరంగ స్వభావం కూడా మారాలి. కొంతమంది అన్నీ సమర్పించుకుంటారు. కానీ బుద్ధనేది మారదు. హృదయం అనేది మారదు. ఇంకా బూతు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అబద్ధాలాడుతూ ఉంటారు. ఇంకనూ కూడా దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారు. మరలా చూడడానికి ఎలా ఉంటారంటే బయటికి బయటని ఏం పెట్టుకోరు. సమర్పణగా ఉంటారు. నేను ఆలోచనే ఉండదు. వీటిని పెట్టు. వీటిపై మనకి అసల ఆ తలంపే రాదు. మరలా ఇప్పుడు మనం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా అది మరలా కొనుక్కోవాలి. మళ్ళీ కొనుక్కోవాలి. మళ్ళీ చేయాలని ఆలోచిస్తాం. అసలు ఏమీ లేకపోతే మనకి లోకం మీద ఆలోచన అనేదే ఉండదు. ఉంటుంది. అలాగే మనము శరీరంగా దేవుడు ఏ విధంగా అడుగుతున్నాడో ఆత్మయంగా అంటే మన హృదయం కూడా అలాగే సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. ఏ మరి హేబెలు, కయ్యను యొక్క అర్పణను దేవుడు అక్కడ ఏం చేశాడంటే కయ్యను కోపంతో పడిపోయాడు. అతనిలో ఏముందట హృదయంలో కోప స్వభావం అనేది ఉంది. కానీ హేబెలైతే శ్రేష్టమైన అర్పణనిచ్చాడు. అతని హృదయంలో ఏ కోపము గాని, ద్వేషము గాని, ఇతరులపై చంపడం గాని, ఇతరులపైన ఆలోచనలు గాని ఏమీ లేదు. అందుకని ఎవరిది ఎవరిది దేవుడు అంగీకరించాడంటే హేబెలు అర్పణనే దేవుడు అంగీకరించారు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలోని నీవు నిన్ను చూడగా నాకు ఇష్టము, ప్రాయము వచ్చేటటువంటి ప్రాయం నాకు కలిగియున్నది. నేను నీకిచ్చినటువంటివి నేను నీకిచ్చినటువంటి వస్త్రాలైతేనేమి, ఈ వస్తువులైతేనేమి, ఇవన్నీ కూడా నేను నీకిచ్చాను. నువ్వు బాగే ఉన్నావు. కానీ నీవు నీ సౌందర్యాన్ని చూసి గర్వించి, నేను నీకిచ్చినటువంటి ఆభరణాలను తీసుకొని, నువ్వు పురుష విగ్రహ రూపమును ఏర్పరుచుకొని, వాటితో వ్యభిచరించావని చెప్పి దేవుడు అక్కడ బాధపడ్డాడు. నేను చేసేటటువంటి ఈ యొక్క విగ్రహమును అని చెప్పి. సమూయేలు రాసిన గ్రంథంలో మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడాను మీరు మీ విగ్రహములను మీ నుండి తీసివేయండి అన్నారు. అక్కడ విగ్రహములు 2 రకాల ఆత్మీయంగా ఉన్నటువంటి విగ్రహములు అంటే ఏంటంటే హృదయంలోని కల్లము, మత్సరము, కోపము, కుళ్ళి కూపటం ఇవన్నీ హృదయంలో ఒక విగ్రహంతో సమానము. వాటిని మనం నిలుపుకోకూడదు. అవి మన హృదయంలో నుంచి బయట పారేయాలి. నిర్గమకాండం 33వ అధ్యాయం ప్రకారంగా శరీరంలో ఉన్నటువంటి అలంకరణ అదొక విగ్రహంతో సమానం. ఎందుకంటే దాన్ని విగ్రహం చేసున్నారు. దాన్ని అర్పించారు కాబట్టి దానిని కూడా దేవుడు
బయట పారివేయమన్నారు. ఈ విధముగా శరీరమును ఆత్మ రెండూ కూడా శుద్ధి అవ్వాలి. సజీవ యాగంగా మన శరీరాలను ప్రభువుకి సమర్పించుకోవాలి. ఎవరు ఏం చెప్పారని కాదు, వారి గురించి వీరి గురించి కాదు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు, దేవుడు మనకి ఏది బయలుపరుస్తున్నారు, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్రకారంగా మనం చేయడానికి సిద్ధపడాలి. నా జీవితంలో నేను ఎన్నోసార్లు నేను కూడా చాలా దేవుడు నాకు దైవ సేవకులు చెప్పినప్పటికీ ఆళ్ళు అలాగే చెప్తారులే, ఆళ్ళకేటి ఇలాగ ఇది అనేది అని చెప్తూ అంటున్నప్పటికీ నేను ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమైనదో నువ్వు పూర్తిగా నెరవేర్చు. నువ్వు సగం సగం నెరవేర్చు ప్రభా. పూర్తిగా చెయ్యు. నేనైతే ఒకటి నిర్ణయించుకున్నాను. నువ్వు ఏది చెప్పినా నేనైతే నేనేదైనా చేయడానికి నేను సిద్ధం ప్రభా అని చెప్పి సేవకు రాకముందు నేను ఈ విషయాల్లో దేవుడికి అడిగితే నాకు ఎన్ని అధ్యాయాలు చూపించారో. అప్పుడు దేవుడు నన్ను సమర్పించుకోమన్న తర్వాత సమర్పించుకుంటే ప్రభువా లోకంలో అందరూ కూడా నన్ను ఏంటి ఇలాగున్నావు అలాగున్నావు అంటారు. నువ్వు లోకం నుంచి ప్రత్యేకింపబడిన తర్వాత ఇంకా లోకం నీటట్టు నీకెందుకు అని చెప్పి నాతో మాట్లాడిన తర్వాత నేను ఇంకా డిగ్రీలోని దేవుడికి నా యొక్క అన్నిటిని కూడా సమర్పించుకున్నాను. సమర్పించుకున్న తర్వాత మీకు చెప్తున్నాను, మీరు నమ్మిన నమ్మకపోయినా అన్ని అన్నీ సమర్పించుకున్న తర్వాత కార్డుకు పెట్టుకున్నాను. కార్డుకు పెట్టుకొని నేను బానే ఉండేదాన్ని. అప్పుడు ఏమన్నానంటే దేవుడికి ఇది కూడా అడిగాను. అన్నీ సమర్పించుకున్నాను కదా! అన్నీ సమర్పించుకున్నాను కదా ప్రభా! మరి నేను కార్డుకు పెట్టుకుంటున్నాను, ప్రాబ్లమ్ లేదు కదా! అని చెప్పి దేవుడికి నేను ఎవ్వరికి అడిగేదాన్ని కాదండి. ఏదైనా నేను దేవుడు నాతో మాట్లాడాలి. అది ఎలా మాట్లాడతారు దేవుడు? వాక్యం ద్వారా మాట్లాడతారు. దర్శనం ద్వారా మాట్లాడతారు. కళల ద్వారా మనతో మాట్లాడతారు. అంటే ఎలా పడితే అలాగొచ్చేయడం కాదు. మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడితేనే, దేవుడి చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చాలనుకుంటేనే, దేవుడు అడిగితేనే చెప్తారు. అడగకపోతే ఆయన చెప్పరు. అసలు దాని గురించి ఆయన ఎత్తరు. మనం అడిగితేనే ప్రభు ఇది నిజమా? ఇది కాదా? నువ్వు చెప్పు అంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. అయితే ఈ కార్డు గురించి ఇలాగ అంటున్నా అనేసి నేను అడిగితే ఇర్మియా గ్రంథంలో నాకు చూపించారు. బంగారు ఆభరణం చేత నువ్వు అలంకరించుకుంటున్నావు. నీ కాటుక చేత నీ కనులు పెద్దవి చేసుకుంటున్నావే, ఇవన్నీ వ్యర్థము అని చెప్పారు. అప్పుడు నాకు భయమేసింది. నేను చెప్పిన వెంటనే దేవుడు వెంటనే నాకు ఈ వాక్యాన్ని చూపించారు. తర్వాత నేను ఈ ఏంటంటారు, ముక్కుకు పెట్టుకున్నటువంటి ఆ ముక్కుపుల్ల విషయంలో కూడాను ప్రతిదినం యెహెజ్కేలు గ్రంథంలో చూపిస్తూ తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించున్నారని చెప్పి చూపించారు. అంటే ప్రతిదీ కూడా నాకు దేవుడు బయలుపరిస్తేనే దేవుడు నాతో మాట్లాడితేనే నేను సమర్పించుకున్నానండి. ఈ సమర్పణ జీవితం అనేది ఇప్పుడు ఒకటి సమర్పించేసుకుంటే అయిపోదు కానీ, ఆ సమర్పణకు తగ్గ జీవితం జీవించాలి. అదే విధంగా మన హృదయం కూడా ఇవి తీసేసినంత మాత్రాన మనము పరలోకం వెళ్ళిపోతామనేది కాదు. వీటితో పాటు మనం ఉన్నటువంటి హృదయం కూడా విగ్రహాలనేటటువంటి ఈ యొక్క హేయమైనవి అవి అనేవి మన హృదయంలో ఉండకుండా వాటిని కూడా బయట తీసి పారవేయాలి. ఈ 2 ఉంటేనే దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనకు జవాబు అనుగ్రహిస్తారు. యోబు గ్రంథములోని 22వ అధ్యాయంలోని 22వ వచనములోని ఏటిలో బంగారమును ఓఫీరు సువర్ణమును పారవేయము. నీ నీ హృదయములో నుంచి దుర్మార్గమును దూరముగా వెలివేయమని యోబు గ్రంథంలోని వచనం చెప్పి నేను ముగించుకుంటాను. 22వ అధ్యాయంలోని యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం నుండి 22వ వచనం నుంచి మొత్తం 26వ వచనం వరకు అండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం నుంచి 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము.
సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫిరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. ఆమేన్. చూసారండి, ఇక్కడ ఏమన్నారట? ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగితే నీ గుణారముల నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన యెడల నువ్వు అభివృద్ధి పొందదు. చెప్పారు చాలా మంది, నీ గుడారంలో దుర్మార్గము దూరంగా తోలివేయము, నువ్వు అభివృద్ధి పొందదు అని ఇక్కడే చెప్తారు. ఇక్కడికి వచ్చి నన్ను వదిలేస్తారు. దుర్మార్గమును దూరంగా వెళ్ళివేయము అంటే గుడారం అంటే ఏమిటి? మనమే. దేహమే ఒక ఆలయము, నీ శరీరమే ఒక ఆలయము. ఇక్కడ ఏం చెప్తారంటే, నీ హృదయంలో ఉన్నటువంటివి ఏమైనటువంటి అపవిత్రత, ఈ కాముకత్వము, ఈ వ్యభిచారము, ఈ కోపము, ద్వేషము, ఇవన్నీ వెలివేయమంటున్నారు. బాగానే ఉంది. మరి శరీరకంగా కూడా అక్కడ ఏమంటున్నారు? నీ మట్టిలో నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి నీ బంగారము, ఏటిరాళ్ళను, ఒఫేరు సువర్ణమును పారవేయము. అవి ఎందుకు? అవి వ్యర్థము. అవి వాటిని నువ్వు వెలివేస్తే, వాటిని నువ్వు విడిచిపెడితే, అప్పుడు అంటున్నారు సర్వశక్తుడే నీకు అపరంజిగా ఉంటాడు, ప్రశస్తమైన వెండిగా ఆయన ఉంటాడు. మనకెందుకు వీటితోనే అవసరం లేదు కదా. ఆయనే నీకు బంగారం, ఆయనే నీకు వెండి. అప్పుడు నువ్వు సర్వశక్తిని యందు ఆనందిస్తావు. మరి ఎంతవరకు ఆనందించలేదా? దేవుని తట్టు అప్పుడు మనం ముఖం ఎత్తుతామంట. అప్పుడు మనం మనం ప్రార్థన చేస్తాట, ఆయన మనం ఆలకిస్తాడట. ఈ విధముగా మరి దేవుడు బయలుపరుచున్నాడు ఎన్నో మాటలు. కొత్త నిబంధనలనైతేనేమి, పాత నిబంధనలనైతేనేమి. అంటే మనం సరిదిద్దుకోకూడదు, మనం సరిపెట్టుకోకూడదు. వాళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు అనేది కాదు. వాక్యం ఏం చెప్తుందో ఆ మాట ప్రకారంగా మనం జీవించాలి. దేవుని వాక్యానుసారంగా మనం నడిస్తే అప్పుడు మనం అభివృద్ధి పొందుతాం. అభివృద్ధిలోనికి మనం నడిపింపబడతాం. అంటే ఎవరు ఏమనుకుంటారో, ఎవరు ఏం చెప్తే ఎవరేమైనా బాధపడతారేమో అని చెప్పి చాలా మంది వీటిని దాచేస్తూ ఉంటారు, చెప్పరు. అంటే వాటి సందర్భం రాదు, చెప్పరు, అవసరం లేదు వాటి గురించి అని అనుకుంటున్నాను. నేను కూడా చెప్పకూడదని అనుకున్నాను. నిజంగా మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పకూడదని నేను ఎంచుకున్నాను. కానీ దేవుడు నాకు మాట్లాడి బయలుపరచమన్నారు కనుకనే మరి క్లియర్గా నాకు ఇప్పుడు కూడా చూపించి ఎన్నోసార్లు నాకు సమర్పణ విషయంలో నాతో మాట్లాడి చెప్పమన్నా కూడా నేను చెప్పలేదండి. ఎందుకంటే కొంతమంది హృదయాలు బాధపడతారు. ఎందుకంటే దైవ సేవకులు చెప్పినప్పుడు నేను అలంకరించుకునేటప్పుడు నాకు బాధ కలిగేది. ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటారు అనేసి చాలా బాధ అనిపించేది. హృదయం అంతా గాయపరచబడేది. బాధపడితే కదా బోధ అర్థమవుతుంది. బాధపడేదాన్ని, బోధ అర్థమయ్యేది కానీ సమర్పణలోకి వచ్చేదాన్ని కాదు. దేవుడు మాట్లాడేవారు. ఇలాగ మీతో ఇప్పుడు నాకు వాక్యం ద్వారా వాళ్ళు ఎలా బయలుపరచమని చెప్తే అలా చెప్పితే నేను వినేదాన్ని కాదు. అందుకే నేను కూడా చెప్పేదాన్ని కాదు, బాధపడతారు అనేసి. కొన్ని పరిస్థితులను బట్టి మనం చెప్పకూడదు వీటినని. కానీ ఈరోజు నాకు చాలా వేదన అనిపించి భయం వేసి నేను చెప్పి ఉన్నాను. నా జీవితం కూడా ఒక నిదర్శనము. దేవుడు ఎవరు చెప్పితే కాదు కానీ దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు. సూటిగా నాతో మాట్లాడిన తర్వాత ప్రతిదీ కూడా, చిన్నది కూడా నాలో ఉండకూడదని దేవుడు బయలుపరిచిన తర్వాత, సంపూర్ణంగా సమర్పించుకున్న తర్వాతే దేవుడి సేవకి నన్ను దేవుడు పిలుచుకున్నారు. నేను సేవకు వచ్చిన తర్వాత సమర్పించుకోలేదండి. సేవకు రాకముందు దేవుడు నాకు బయలుపరిచారు అవన్నీ. నేను ఎప్పుడైతే వీటన్నిటిని విడిచిపెట్టానో అప్పుడు దేవుడు నాకు సేవకులకి ఇచ్చారు. ఏ యోగ్యత నాకు లేదు, నాకు అర్హత లేదు, ఎందుకు లేదు. నేను చదివినంత మాత్రాన కాదని అనేది కాదు. ఇక్కడ మన దేవుడు వాక్యానుసారంగా మనం జీవించే వాళ్ళు ఎవరున్నారు? ఆ విధంగా నాకు ఏ యోగ్యత లేదు. కానీ నేను ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ రోజు నువ్వు లోకం వైపు చూడకు, ఆలని మాటలు చూడకు,
నేనేం చెప్పానో నువ్వు ఆ మాట ప్రకారంగా నడువు. ఇవి చెయ్యు. ఈ విధంగా జీవించు. సమర్పించుకో సంపూర్ణంగా అని చెప్పి నాకు దేవుడు బయలుపరిచిన తర్వాత నేను సమర్పించుకున్న తర్వాత నమ్మరు. ఆ మరుసటి రోజే పెద్దయ్య గారు మా యొక్క పాస్టర్ గారికిచ్చి నన్ను చూపించారు. నేనొక విశ్వాసినండి. నాకు ఏ యోగ్యత లేదండి నేను. కానీ దేవుడి కోసం నేను తెగించాను. లోకంలోని మాటలు పడుతురు. దేవుడి కోసం నిందలొస్తాయి, అవమానాలొస్తాయి. ఇటు విషయంలో కూడా నీకు ఎన్నో వస్తాయి. ఆళ్ళని చూపిస్తారు, ఈళ్ళని చూపిస్తారు. నువ్వేమీ లెక్క చేయకు. నువ్వు నేనేం చెప్పానో ఆ విధంగా నడువు. అనేటప్పుడు సరే ప్రభు నీకిష్టమే. నేనైతే నాకు చాలా భయంగుంది. ఎవరేమనుకుంటారో. కానీ నువ్వు నాకు చెప్పినట్లుగా నేను నడుస్తానని చెప్పి నేను నిర్ణయించుకున్న తర్వాత ఈ యొక్క దాసులకిచ్చి నాకు వివాహాన్ని సిద్ధపరిచారు. దేవుడు నాకేమన్నారు తెలుసా? ఎస్తేరుకిచ్చినటువంటి కృపను నీకు నేనిచ్చాను అని చెప్పి. ఆ రోజు చాలా ఏడుపొచ్చింది. ఆ రోజు ఎంత వేదన పడ్డానో. నాకు తండ్రి నేనసల ఏది నాకు ఈ లోక సంబంధమైన చదువు పరంగా అంత జ్ఞానము పూర్వకంగా సదుపాయి ఎన్నో ఉపవాసాకులైనటువంటి వారు నాకు బహుమానంగా వచ్చియున్నారు. దేవుని కృప బట్టి. అడగండి దేవుడు మాట్లాడతారు. మాట్లాడేవారు. మాట్లాడే అనుభవంలోనికి మనం నడిపింపబడాలి. దేవుడి దర్శనాల ద్వారా మనతో సూటిగా మాట్లాడతారు. వాక్యం ద్వారా మాట్లాడతారు. కానీ కొంతమంది దేవుడు నాతో మాట్లాడితే గాని నేను చేయనంటారు. వాక్యమే దేవుడు. వాక్యం ద్వారా దేవుడు ఎన్నో బయలుపరుస్తూ ఉంటారు. అది ఒకటి మనం గమనించుకోవాలి. సజీవ యాగంగా మన శరీరానికి సమర్పించుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. దేవునికి ఒకవేళ ఆయనకి ఇష్టం లేనివి ఏవైనా ఉంటే అది మనము తీసివేయగలిగితే ఖచ్చితంగా మనం అభివృద్ధి పొందుతాము. ఆయన మనకు అపరంజిగా ఉంటాడు. ఆయన మనకి వెన్నుగా ఉంటాడు. సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తే ఖచ్చితంగా ఈ లోకంలో మనము ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనకి పరసంబంధమైనటువంటి దీవెనలు, పరసంబంధమైనటువంటి ఆ బహుమానాలు మనం ఖచ్చితంగా పొందుకుంటాము. కాబట్టి వారు అలా ఉన్నారు కదా, వీరు ఇలా ఉన్నారు కదా అనేది ఎవరి వైపు మనం చూడకూడదు. వాక్యం ఏమి చెప్తుంది, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ఆ విధంగా మనం నడవాలి. మరి దేవుడు స్పష్టంగా ఎంతోమంది, చాలా మంది మరి ఎంతోమంది అలానే ఉంటున్నారు, జీవిస్తున్నారు కూడా. కొంతమంది సమర్పించుకున్నప్పుడు కూడా ఇంకనూ దేవుడికి ఇష్టమైనవి చేస్తున్నారు. అలా కాదు. దేవుడు ఏం చెప్తున్నారు, శారీరకంగా ఆత్మీయంగా రెండూ కూడా మనము సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకుంటే దేవునికి విలువైనటువంటి వ్యక్తి. అదే సమర్పణ. ఆ విధముగా మనము జీవిస్తూ ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారుగా ఉండాలి. మరి పరిపూర్ణముగా పరిశుద్ధులు సంపూర్ణులుగా అవ్వాలి. ఆ సంపూర్ణతలోనికి దేవుడు మన అందరినీ నడిపించును గాక. మరి అవకాశం ఇచ్చిన దేవునికి, మరి సమయం ఇచ్చిన దైవ సేవకు ప్రత్యేకమైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకోవచ్చు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. 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 నా వెండి కనకంబు నీకి, నా వెండి కనకంబు నా తండ్రి నీకిత్తు, యావంతనైనాను ఆశింప నిలలోన నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు రోమీలకు 8:23 ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. 1 కొరింథీ 6:15 దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి అని మీరు ఎరుగరా? మొదటి కొరింథీ 6:19 దేహము
దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. 6:20 1 కొరింథీ 6:20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహంతో దేవుని మహిమపరచాలి. సమర్పించుకొనుట వెండి బంగారము విలువగల ఆభరణాలు దేవునికి సమర్పించుకొనుట ఏమిటండి? సమర్పణ చేసుకొనుట ఏ విషయంలోనండి? ఎన్ని వెండి బంగారు ఆభరణాలు ఉన్నాయో అన్ని దేవునికి ఇచ్చేయుట, దేవునికి ఇచ్చివేయుట. దేవుడేం చేసుకుంటాడు? దాని ద్రవ్య రూపంలోనికి మార్చి సువార్త నశించిపోతున్న ఆత్మల సంపాదన కొరకు, సువార్త పరిచయ కొరకు వాడుకుంటాడు. అది సమర్పణ. దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి వెండి బంగారములు మొదలైన విలువ గల వస్తువులు దేవునికి సమర్పించుట. త్యజించుట కాదు. పెట్టుకోకపోవుట మానుకొనుట మాత్రమే కాదు, సమర్పణ కలిగి ఉండుట. వెండి ఎంతున్నదో, బంగారం ఎంతున్నదో దేవునికి ఇచ్చుట. సమర్పణ. నేను చాలా కాలం కిందట గంభీరముగా స్త్రీ పురుషులందరూ ఒక్కరైనట్టు, ఒక్క మనిషి అయినట్టు, ఒక్క వ్యక్తి అయినట్టు చాలా వినసొంపైన శ్రావ్యమైన సంగీతమే వినపడుతుంది. వందల మంది ఉన్నారు. స్త్రీ పురుషులు ఒక్క రాగమే ఆలపిస్తున్నారు. నావన్నీ అంగీకరించు మీ దేవా అని ఒక్క మనిషి సౌండే వినపడుతుంది, వాయిసే వినపడుతుంది. అంతా మధురంగా, అంతా శ్రావ్యంగా పాడుతున్నారు. వినసొంపుగా ఉన్నది. ఆ చరణం వచ్చేటప్పటికి చాలా బాధేసింది. వీళ్ళు వెండి కనకము ఇస్తారా? ఎంత ఉన్నానా కానీ నాకే చాలదు, నావన్నీ అంగీకరించకుముదే అని పాడుతున్నారు ఎందుకో అనిపించింది. ఎంతున్నా నాకే చాలదు, ఇంకా బోలెడంతా కావాలని ఆశ ఉంటది. ఎంతున్నా 10 కాసుల బంగారం ఉన్నా ఒక కాసు ఎందుకు లేదో, 20 కాసుల బంగారం ఉన్నా మరో 2 కాసులు ఎందుకు లేవో, ఎంతైనా చాలదు. దేవునికి ఇయ్యాలా? ఎంతైనా నాకే చాలదు, నీకేమి ఇస్తాను దేవా అని పాడట్లేదు ఎందుకో. శ్రీకాకుళం జిల్లా బాప్టిస్ట్ చర్చ్, శ్రీకాకుళం టౌన్ బాప్టిస్ట్ చర్చ్, వందల మంది అందరూ వెండి కలిగి ఉన్నారు, బంగారం కలిగి ఉన్నారు. ఎవరు నీకు ఇస్తా అనటం లేదు. నా తండ్రి నీకు ఇస్తాను పాడుతున్నారు. పాట వరకే పాడుతున్నారు, చక్కగా పాడుతున్నారు, ఒక్క మనుషుడైనట్టుగా పాడుతున్నారు, శ్రావ్యంగా పాడుతున్నారు. కానీ ఎవరైనా ఇస్తారో అని ఆశతో నేను చూసినప్పుడు ఎవరు కూడా ఇవ్వటం లేదు. అందరూ గలగల కాసులు, రూపాయి బిళ్ళలు, ₹1 బిళ్ళలు, కాగితాలు వేస్తున్నారు. వెండి ఎవరు వేస్తున్నారో, బంగారం ఎవరు వేస్తున్నారో, ఎవరు సమర్పించుకుంటున్నారో ఆశగా నేను చూస్తున్నాను. ఎవరు వందలాది మందిలో ఒక్కరు కూడా సమర్పించుకోవటం లేదు. చాలా దుఃఖం కలిగింది. పాటలు అయితే పాడతారు కానీ వారికే చాలదని దాచుకుంటారు, వేసుకుంటారు, అలంకరించుకుంటారు. అయితే సమర్పణ కలిగిన వారు ఉన్నారు, సమర్పణ కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కగా దైవావేశం వలన దేవుని అభిషేకము మనతో మాట్లాడింది.
దేవుని అభిషేకము మనతో మాట్లాడుతున్నది. మనము లోబడదాము, దీవెనకు పాత్రలమవుదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాణిశ్రీ గారు చిన్న ప్రార్థన చేస్తారా? క్లోజింగ్ ప్రేయర్ చేస్తారా వాణిశ్రీ గారు? చేస్తాను. పరిశుద్ధుడా 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 త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభ మీకే వందనాలు. మరి ఈరోజు చెప్పబడిన విధంగా మీ మీద చెప్పారు, శరీరము ఆత్మ రెండు కావాలి అని దేవునికి. మరి తండ్రి యేసయ్య ఆశా షారోన్ గారి జీవితంలో మీరు చేసిన ఆ యొక్క తండ్రి సమర్పణ ద్వారా ఆ బిడ్డను మరి ఎన్నుకున్న విధానాన్ని బట్టి వందనాలు. మరి తండ్రి యేసయ్య ఓ వీరు సువర్ణమును పారవేయము అన్ని గుడారము దేహము ఆలయము వీటి గురించి చెప్పిందేవా. అపవిత్రత కోపము ఇవన్నీ తండ్రి యేసయ్య సమర్పించుకోవాలి, తీసివేసేయాలి. తండ్రి సర్వశక్తుడు నీకు అపరంజిగా ప్రశస్తమైన వాటిగా ఉంటారని చెప్పిందేవా. మీకు వందనాలు ప్రభా. ఈ రోజు వాక్యం ద్వారా మా జీవితాల్లో మా యొక్క తండ్రి యేసయ్య అన్ని గుణగణాలు మరి నీకు నచ్చిన విధంగా ఉండేటట్లు మమ్మల్ని తీర్చిదిద్దండి. వాక్య పరిచయం చేసిన ఆశా షారోన్ గారిని, వారి పాస్టర్ గారిని, బిడ్డల్ని దీవించండి. మరి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మా విమోచకుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం నందు ఈ చిన్న స్థుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. 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 గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. అమ్మగారు మ్యూట్లో ఉండిపోయారమ్మా. గ్రేస్ మనోరంజని అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేయండి. ఆశా షారోన్ గారు